పీఠం మీద ఉన్న గౌరవ ఫాదర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ వేడుకకు విచ్చేసినటువంటి సంఘస్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ లాజర్ గారు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఎవరిని నొప్పించకుండా మనకు అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ మన పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తూ ఆధ్యాత్మికంగా మన అందరినీ ఎంతో అభివృద్ధి చేసి బైబిల్లో ఉన్న మర్మాలను తన ప్రసంగాల రూపాలలో ఎన్నో సందర్భాలలో నిగూఢమైన విషయాలను మనకు తెలియపరిచి విశ్వాసంలో ఎంతో మందిని మన విచారణలో పటిష్టపరిచారు. ఫాదర్ లాజర్ గారు 2016లో మన విచారణకు వచ్చిన తర్వాత నుండి 2024 వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చర్చి ముందు స్టేజ్ నిర్మాణము, మేరీమాత గృహం వద్ద స్టేజ్ నిర్మాణము, చర్చికి 3rd ఫేజ్ కరెంటు లైన్ మున్సిపాలిటీ లైన్లతో ఏఈ కాసిమల్ల రాజరత్నం పాలపాటి దేవసహాయం గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది. సెయింట్ జోసెఫ్ బాయ్స్ బోర్డింగ్లో 3rd ఫేజ్ కరెంటు లైన్ మున్సిపాలిటీ లైన్లతో పాటు చేయడం జరిగినది. 3rd ఫేజ్ కరెంట్ ఫంక్షన్ హాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగినది. బరేల్ గ్రౌండ్లో 3rd ఫేజ్ కరెంట్ లైన్ మున్సిపాలిటీ లైన్లతో ఏర్పాటు చేయడం జరిగినది. ఫాదర్ హౌస్ వద్ద కొత్త గేటు మరియు ఫంక్షన్ హాల్ పాత గేటు రిపేర్ చేయించడం అనేది. ఫంక్షన్ హాల్ వద్ద ఓల్డ్ రూమ్స్ డిస్మాంటిల్ మరియు ఫాదర్ హౌస్కి కొత్త బోర్ వేయించడం అనేది. చర్చిలో కొత్తగా కరెంట్ వైరింగ్ చేయించడం అనేది. చర్చి నూతన సౌండ్ సిస్టమ్ కొనడం జరిగినది. ఫంక్షన్ హాల్లో నూతన వంట షెడ్ ఏర్పాటు చేయడం జరిగినది. నెలలో మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు వచ్చిన వారికి వంటలకు అవసరమయ్యే వంట సామాన్లు కొనడం అనేది. 8 స్టేజ్ బల్లాలు క్రిస్మస్ కిప్ నిమిత్తము మరియు 3 ఎత్తుపీటలు 2 టేబుల్స్ చేయించడం జరిగినది. చర్చి పైన వాటర్ ప్రూఫ్ కలర్ వేయించడం జరిగినది. చర్చి శానిటరీ పైపులు జామ్ అయిన వాటర్ చర్చిలో కురవటం వలన ఆ పాత పైపులను పగలగొట్టి పైపుల స్థానంలో సిమెంట్తో ప్లాస్టిక్ చేయించడమైనది. చర్చిలో సిస్టర్స్ కూర్చునే వైపు దర్వాజా తలుపులు చెదలపట్టు పాడైపోవటం వలన అవి తీసివేసి దర్వాజా తలుపులు కొత్తవి చేయించడం అనేది మరియు కిటికీలు కూడా రిపేర్ చేయించడం అనేది. చర్చిలో కొత్తగా ఇన్వర్టర్లు 2 బ్యాటరీలు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా కొంతమంది పేదవారికి చర్చి అకౌంట్ నుంచి ఆర్థిక సహాయం అందించిన వారి పేర్లు: చర్చి స్వీపర్ విజయ తల్లి భాగ్యమ్మ గారి కంటి ఆపరేషన్ నిమిత్తం 5,000 రూపాయలు, బాలసాని లలిత గుండె ఆపరేషన్కి 10,000 రూపాయలు, ఎర్ర సుజాత చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు, అంకం మరియమ్మ కూతురు సిస్టర్ అయినప్పుడు ఖర్చులు నిమిత్తము 10,000 రూపాయలు, అంకం మరియన్న చర్చి మీద నుంచి కింద పడినప్పుడు వెన్నుపీస దెబ్బతినగా ఆపరేషన్ నిమిత్తము 2,000 రూపాయలు, చిత్తమల్ల కళ్యాణి గారి అనారోగ్యం సోకినప్పుడు 10,000 రూపాయలు ఇవ్వటం జరిగినది. ఫాదర్ లాజర్ గారి ఆధ్వర్యంలో మన చర్చి నందు కానుక రూపంలో కొన్ని వివరాలు. మన చర్చి నందు మేరీమాత, పునీత జోజప్ప, పునీత అంతని గారి స్వరూపాలు ప్రతిష్ఠించడం జరిగినది. అదేవిధంగా బాలయేసు 2 స్వరూపాలు. ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడే రోజు ఊరేగింపు చేసే సమయంలో యేసు ప్రభు పేటికని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విచారణ గురువులు ఫాదర్ లాజర్ గారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక టూర్ల వివరములు. ఖమ్మం నుండి 14 చర్చిలు విజిట్ చేసుకుంటూ పాలమంచ చర్చికి వెళ్ళడం జరిగింది. ఖమ్మం నుండి ఏలూరు హోలీ ల్యాండ్ మరియు గోదావరి మాత, ఖమ్మం నుండి నాగార్జున మాత, ఖమ్మం నుండి వరంగల్, ఖమ్మం నుండి విశాఖపట్నం, ఖమ్మం నుండి వెలంగిరి మాత. తపస్కాలంలో తెల్లవారుజామున కరుణగిరి సంఘం అంత పాదయాత్ర కార్యక్రమం చేయడం జరిగింది. తపస్కాలంలో హైదరాబాద్ నగరంలో చర్చీలు సందర్శించడం జరిగింది. ఇతని ఘనత సాధించినటువంటి ఫాదర్ గారు కొద్ది రోజుల క్రితం అస్వస్థత గురి అవ్వటం మన సంఘస్థులందరినీ ఎంతో కంగారు పెట్టిన విషయం. చాలా మంది మాకు ఫోన్ చేస్తూ ఫాదర్ గారికి ఎలా ఉంది, కలవచ్చా, చూడొచ్చా అని వారి ఫాదర్ గారి పైన ప్రేమను, ఆప్యాయతను, అభిమానాన్ని ఎన్నో రూపాలుగా చూపించారు. ఈరోజు కూడా చాలా మంది ఫాదర్ గారిని పర్సనల్గా చూడాలనే ఆశతో ఈ వేడుకకు ఎంతో మంది వచ్చినారు. మీ యొక్క ప్రార్థన, ప్రేమ, ఆ భగవంతుని ఆశీస్సులు ఫాదర్ గారిని రక్షించాలని చాలా మంది పెద్దలు అభిప్రాయపడుతున్నారు. మన విచారణ నుండి సక్రివేడు ఈ విచారణకు వెళ్తున్నాయి. అక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి అక్కడ విచారణ కూడా అభివృద్ధి చేసే విధంగా దేవాది దేవుడు ఫాదర్ గారికి తోడుగా ఉండాలని మన సంఘం తరఫున ప్రార్థిస్తాం. పరిగెండ్లపాడు విచారణ ఎంతో అభివృద్ధి చేసి అక్కడున్న చర్చిని కూడా కట్టి అక్కడున్న సంఘస్థుల అందరి ప్రేమను చొరగొని మన విచారణకు అడుగుపెట్టినటువంటి మన నూతన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ తాలపనేని అంతోని వారికి సంఘస్థుల తరఫున హృదయపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఆల్.